సెక్యులర్ విధానాలకు సంబంధించి బీజేపీ తిలోదకాలు ఇచ్చేసినట్టుగా మీరు అంటున్నారు. పార్టీ మీరు మళ్ళీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ గుర్తించినటువంటి పార్టీ. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని నేరుగా ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. సెక్యులర్ విధానాలను ఎక్కడ విస్మరించినట్టు అనిపిస్తుంది? ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈరోజు ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మైనార్టీ ముస్లింలకు వెళ్ళట్లేదా ఉచిత రేషన్ బియ్యం? ఉచితంగా 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఇస్తూ ఉన్నది ఆయుష్మాన్ భవ పేరు మీద. మైనార్టీ ముస్లింలు, మైనార్టీ క్రిస్టియన్లకు చెందడం లేదా ఆ పథకం? ఈరోజు ఉచితంగా మొత్తం ఎక్కడంటే అక్కడ మొత్తం దేశవ్యాప్తంగా అభివృద్ధి పథంలో నేషనల్ హైవేలు అయినాయి. ఈరోజు నేషనల్ హైవేల మీద అన్ని మతాలు తిరగట్లేదా? అభివృద్ధికి మతం ఉండదు. ఎవరైతే మేము మతతత్వవాదులం అనుకుంటామో వాళ్ళకి బీజేపీ మతతత్వవాద పార్టీ కనబడుతుంది. వాళ్ళకి ఎవరైతే సెక్యులర్ వాదులు, నిజమైన సెక్యులర్ వాదులు ఉంటారో బీజేపీ మాత్రమే నిజమైన సెక్యులర్ పార్టీ కనబడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి జరుగుతూ ఉన్నది, నిర్మాణం జరిగింది. పక్కకు దూరంలో మసీదుకు నిర్మాణం జరుగుతూ ఉంది కదా, అది ఎందుకు మీడియా హైలైట్ చేయదు? అది ఎందుకు కనబడదు? బీజేపీ సెక్యులర్ పార్టీ కదా. కానీ ఈ విషయాన్ని ఎందుకు బీజేపీ ఎక్కువగా ప్రచారం చేయట్లేదు? ఏది ప్రచారం చేయట్లేదు? మీరు ఇప్పుడు చెప్తున్న అంశాలు మీడియా, సోకాల్డ్ మీడియా ఏదైతే వాళ్ళకు ప్రధానంగా మీడియాలో ఎక్కువ ఏ రంగం నుంచి వచ్చిర్రు, వాళ్ళ భావజాలం ఏందనేది మీకే ఎక్కువ తెలియాలి. ప్రధానంగా కమ్యూనిజం భావజాలం వల్లే మీడియాలో ఎక్కువ మంది ఉండడం కారణం. రెండోది, ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళకు అనుకూలంగా బీజేపీని ఒక మతతత్వ బూచిగా చూపెట్టి ఆ ముస్లిం ఓట్ బ్యాంకును కొల్లగొట్టడం. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా, ఉత్తరప్రదేశ్లో రామ్గఢ్లో బీజేపీ గెలిచింది. 65% ముస్లింలు అక్కడ ఓటరు, మిగతా అంతా కూడా 35%. రేపు పొద్దున హైదరాబాద్ కూడా గెలవబోతా ఉన్నాం, మాధవీలత గారు గెలవబోతా ఉన్నాం. అంటే ఏ రకంగా ఆలోచిస్తే ఆ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఈరోజు ఓవైసీ హాస్పిటల్లో జరగనన్ని మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విరించి హాస్పిటల్లో జరిగినాయి. ప్రజలు గుర్తిస్తారు. అక్కడ మతం ఉండదు. సేవ చేయడం విషయంలో, అభివృద్ధి చేయడం విషయంలో మతం అనేది కనబడదు. ఇది చాలా స్పష్టంగా బీజేపీ మొదటి నుంచి చెప్తా ఉన్నది.